ఇప్పుడు పీరియడ్ ఫిల్మ్స్ చాలా వచ్చాయి ఇండియన్ సినిమాలో. ఫ్యూచర్కి రిలేట్ అయిన ఫిల్మ్స్ చాలా తక్కువ వచ్చాయి. సో పీరియడ్ ఫిల్మ్స్కి అయినా దెర్ ఇస్ సంథింగ్ టు రెఫర్ టు, బట్ వెన్ ఇట్స్ ద ఫ్యూచర్ ఎవ్రీథింగ్ ఇస్ క్రియేటెడ్. ఈవెన్ టీజర్ చూస్తే కూడా there are so many little details into it which has been created so beautifully by Vignesh sir and his team. And that's the kind of cinema that I love, and that's the kind of cinema that I know the audience will support also. Cinema that so many people have come together for, so much effort has gone into. ఇప్పుడు April 10th వస్తుంది, మళ్ళీ బేబమ్మ తర్వాత people have started calling me Dheema, and thank you so much for that, sir. I hope I did justice to the Dheema you imagined. మీరు ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ధీమా మొహం ఒక్కోసారి ఒక్కోలా పెట్టుకుంటుంది, ఎవరు మొహం చూసి మాట్లాడుతూ అని. ఆ నోమోఫోబిక్ పిల్లని అతను మనందరినీ మన అమ్మ నాన్నగా పెంచారు, కానీ తనని ఆ ఫోనే పెంచిందనయ్య. ఒక లైక్, ఒక షేర్ రావడం అంటే ఎంత కష్టమైన పని తెలుసా?